విజయవాడలో త్వరలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 6న మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విజయవాడ భవనం పూర్తయితే ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న ట్రస్ట్ భవన్ నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండగా ఇప్పుడు విజయవాడలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ భవనం కోసం 16వ జాతీయ రహదారిపై ఉన్న ఎల్ఈపీఎల్ మాల్ సమీపంలోని సాయిబాబా ఆలయ రోడ్డు జంక్షన్ లో 600 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో G+5 అంతస్తుల భవనం నిర్మించనున్నారు. విజయవాడ ఏపీ పొలిటికల్ కమర్షియల్ హబ్ కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సమీపంగా ఉంటుంది. ఎన్టీఆర్ కుటుంబానికి కూడా విజయవాడతో ఎంతో అనుబంధం ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫౌండేషన్ స్కూల్స్ వైద్య సేవలు, ఉచిత వైద్య శిబిరాలు, రక్తదానం, అత్యవసర వైద్య సదుపాయాలు అందిస్తోంది. ఇక ఆర్థికంగా వెనుకబడిన వారికి మద్దతు, నిరుద్యోగులకు పలు విభాగాల్లో శిక్షణ అందివ్వడంతో పాటు మహిళా సాధికారత కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఆడపడుచులకు అండగా ఉంటోంది. ఇకపై ఏపీలోని పలు ప్రాంతాల నుంచి నేరుగా ట్రస్ట్ సేవలను పొందే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి నారా భువనేశ్వరి కృషి చేస్తున్నారు. తలసీమియాతో బాధపడే చిన్నారుల కోసం 5 ప్రాంతాల్లో ట్రస్ట్ తరపున వైద్య కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో కేంద్రం 50 లక్షల అంచనాలతో నిర్మాణం చేయనున్నారు. దీనికోసం ప్రజలు కూడా భాగస్వాములు కావాలంటూ మ్యూజికల్ నైట్ నిర్వహించి విరాళాలను సేకరించారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన మ్యూజికల్ నైట్ లో అనేక మంది పాల్గొని విరాళాలు అందజేయగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలను ప్రకటించారు. ఇకపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున సేవా కేంద్రాలను పెంచేందుకు ప్రయత్నం చేయనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం విజయవాడలో ఏర్పాటు చేయడం తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలకు మరింత బలం చేకూరనుంది. తద్వారా ఎంతో మందికి మేలు జరుగుతుందని అందరూ భావిస్తున్నారు.